కోవిడ్ మహమ్మారికి గత 6 నెలలుగా ప్రపంచం అంతా గడగడలాడుతోంది. అయితే ఇప్పటికీ దీని మీద ఎటువంటి అంచనాకి రాలేకపోతున్నారు శాస్త్రవేత్తలు, వైద్యులు కూడా. అసలు ఈ కోవిడ్ లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయి, ఎవరిలో ఉండడం లేదు, వచ్చిన వాళ్ళకి వెంటనే తగ్గుతుందా, లేదు ప్రొలాంగ్ అవుతుందా, మరణం తొందరగా వస్తుందా, లేదు డిలే అవుతోందా, ఈ విషయాలన్నీ కూడా కాస్త సందిగ్ధతనే సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి చూసుకుంటే గనక ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు వెలువడించిన విషయాల ప్రకారం చూస్తే గనక మీకు ఏమైనా ఆయాసంగా ఉన్నా, ఆయాసం లేకపోయినా, దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా, ఒకసారి అది కోవిడ్ కావచ్చు, కాకపోవచ్చు. అలాగే మీరు కంప్లీట్ గా ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు, అలా అని చెప్పి మీకు కోవిడ్ లేదు అనడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇదే విషయం ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎంతమందికి కోవిడ్ ఉంది, ఎంతమందికి కోవిడ్ లేదు. టెస్టుల్లో పాజిటివ్ వస్తోంది, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ నెగిటివ్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో పాజిటివ్ వస్తుంది ఒక్కోసారి. అలాగే గవర్నమెంట్ చేస్తున్నటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో నెగిటివ్ వస్తుంది, ప్రైవేట్ గా వెళ్ళి చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది. దీనికి సంబంధించి అనేక సంఘటనలు మనకి ఈ మధ్య కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇటీవల సిటీలో ఒక వ్యక్తి దగ్గు జ్వరంతో బాధపడడం, జ్వరం తగ్గిన దగ్గు తగ్గకపోవడం, కాస్త ఆయాసం కనిపించడంతో వెంటనే వెళ్ళి ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ చేయించుకున్నారంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజేషన్ చైన్ రియాక్షన్. ఈ కోవిడ్ కి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే ఆ ఫలితాల్లో నెగిటివ్ అనేది వచ్చింది. నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి ఇంట్లోనే ఉండి ఈ కరోనాకు సంబంధించి ఎందుకు రిస్క్ అన్నట్టుగా తన చికిత్స తను చేసుకోవడం మొదలుపెట్టాడు వైద్యుల సూచనతో. అయినా సరే 10 రోజులైనా కూడా దాదాపు ఆ లక్షణాలు అలాగే ఉండడం, తగ్గకపోవడంతో మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ టెస్ట్ చేయించుకుంటే అందులోనూ నెగిటివ్ వచ్చింది. అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడంతో కార్పొరేట్ హాస్పిటల్లో అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే కోవిడ్ లేదు. ఈ పరిస్థితిలో తన ఛాతీకి సంబంధించి సిటీ స్కాన్ చేయించుకోగా అప్పుడు అందులో కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అంటే ఆర్టీపీసీఆర్ చేసినా, యాంటీజెన్ చేసినా, ఇతరత్ర లక్షణాలు కనిపించకపోయినా సరే, ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నా సరే అనారోగ్య లక్షణాలు కాస్త కనిపిస్తూ ఉండడం, నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని ఒక పక్క సంతోషపడుతూనే పర్వాలేదు అనుకుని కూడా ఎందుకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి, లేదు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి ఒక భయం కూడడం, దీనికి సంబంధించి చూసుకుంటే సిటీ స్కాన్ చేయించడంతో కోవిడ్ అనేది బయటపడింది. ఇలా చాలా మందికి పైకి యాంటీజెన్ టెస్టులు చేసినా, లేదు ఆర్టీపీసీఆర్ చేసినా నెగిటివ్ రావచ్చు, కానీ పాజిటివ్ ఉండే లక్షణాలు చాలా మటుకు ఉంటాయి. ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఎవరు తేల్చలేకపోతున్నారు. మరోపక్క సిటీ స్కాన్ చేయించుకోవడం పేదలకి చాలా కష్టతరమైనటువంటి పని కావచ్చు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, ఇతరత్ర చేసుకోవడం కానీ, ఇలాంటి వాళ్ళలో కనుక ఎటువంటి లక్షణాలు లేకపోయినా కాస్త ఇలా ఆయాసం లాంటివి ఉంటే ఖచ్చితంగా కోవిడ్ ఉండే లక్షణాలు ఎక్కువ ఉంటాయి, కోవిడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని అటు వైద్యులు కూడా ధృవీకరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి అసలు ఈ వైరస్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఏమేం చేస్తారు అన్న విషయాలు చూసుకుంటే దాదాపుగా వైరస్ శరీరంలో ప్రవేశించిన 7 రోజుల వరకు కూడా యాంటీబాడీస్ అనేవి శరీరంలో ఉండవు. 7 రోజుల తర్వాత ఈ పరీక్షల్లో ఐజీఎం పాజిటివ్ ఉంటే ఇన్ఫెక్షన్ బారిన పడినట్టుగా అర్థం వస్తుందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. ఇవి దాదాపుగా 7 నుంచి 21 రోజుల వరకు బాడీలో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా ఆర్టీపీసీఆర్ తో పాటు ఐజీఎం, ఐఐజీ పరీక్షలు చేయడానికి 600 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పేదలు భరించలేకపోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా అనేక మంది వైద్యులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సదుపాయాలు కాస్త అటు ఇటుగానే ఉన్నాయి, కానీ అందరికీ సరిపడా లేవు. ఎంత దీన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎన్ని చికిత్సలు చేయించినా కూడా కాస్త స్లో డౌన్ ఉంది దీంట్లో. ఇందువల్లనే అసలు ఎంతమందికి వస్తోంది, ఎంతమందికి రావట్లేదు అన్న విషయం కూడా సరిగ్గా తెలియట్లేదు. పైకి ప్రభుత్వాలు వెల్లడిస్తున్నటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రకంగా నమ్మొచ్చు, ఒక రకంగా నమ్మడానికి వీల్లేదు అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా సరే మీకు ఎటువంటి అనారోగ్యం లక్షణం కనిపించినా ముందుగా దానికి సంబంధించి టెస్టులు వెంటనే చేయించుకోండి. ప్రభుత్వాలు కూడా వీటికి మీద శ్రద్ధ తీసుకొని ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయాలి. వెంటనే దీనికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకుని ఈ విపత్తు నుంచి మనం కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.